ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక ఎపిసోడ్‌లోకి వెళ్తే ఇటు చరణ్ అంటూ ఉంటాడు, అయినా నా పర్మిషన్ లేకుండా పల్లవి ఈ ఇంట్లోకి అడుగు పెడుతుందా? అంత డేరుందా దానికి? అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు చంటి అంటాడు, అన్నయ్య వదిన రావాలనుకోవాలే కానీ ఎలాగైనా రాగలదు. తనే వస్తుంది చూస్తూ ఉండు. నీ పర్మిషను ఏమీ అవసరం లేదు అని చెప్పి అంటూ ఉంటాడు చంటి. అంతే అంతే అని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది. ఇక అప్పుడే పల్లవి ఆటోలో నుంచి దిగి ఇటు సుమలత వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటుందన్నమాట. ఇక ముసలమ్మ గెటప్‌లో వస్తుందన్నమాట. రాజేశ్వరి అనుకుంటూ వస్తూ ఉంటుంది. ఇక లోపలికి వచ్చేసి ఇక బామ్మ పక్కన కూర్చుంటుంది. ఎలా ఉన్నావు రాజేశ్వరి? ఏంటి పడిపోయావంట అని చెప్పి అలా పట్టుకుని హగ్ చేసుకుని ఉంటుంది. ఎవరు ఎవరు నువ్వు అని చెప్పి బామ్మ అంటూ ఉంటే ఇటు పక్క ప్రసాదరావుకి చంటికి అర్థమైపోతుంది వచ్చింది పల్లవి అని. ఇక అప్పుడు పల్లవి మెల్లగా బామ్మగారితోని, బామ్మ నేను పల్లవిని అని చెప్పి అనగానే, ఓ నువ్వా, నువ్వు నా స్నేహితురాలు కదా, మర్చిపోయాను చాలా రోజులు అయ్యేసరికి అనగానే, అదే మనం 5వ క్లాసు 3 సార్లు చదివాం గుర్తులేదా, మర్చిపోయావా అని చెప్పి పల్లవి అంటూ ఉంటుంది. ఇటు సుమలత వాళ్ళేమో మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు, ఎవరండి మీరు అనగానే, నీకు తెలియదులే అమ్మా, మీ అత్తగారికి నేను ఫ్రెండ్ని, క్లోజ్ ఫ్రెండ్ని అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి. అవునవును, తన బెస్ట్ ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్, బాగా చూసుకోవాలి, నా కోసం వచ్చింది అని చెప్పి అంటూ ఉంటుంది బామ్మ. ఇక ఇటు పల్లవి, అసలు అలా ఎలా పడిపోయావు రాజేశ్వరి, చాలా గట్టిగా ఉంటుందే, అలా ఎలా పడింది అనగానే, తూలుడు వచ్చింది బామ్మగారికి అందుకే పడిపోయారు అని చెప్పి అంటుందన్నమాట అక్షిత. తూలుడు వచ్చిందా, ఇంత గట్టి మనిషికి అలా ఎలా, కొంపతీసి నీ కోడలు కానీ ఏమైనా పడేసిందా అని నిన్ను అని చెప్పి అనగానే ఇటు అక్షిత షాక్ అయిపోతుంది. ఇదేంటి ఇలా అడుగుతుంది అని చెప్పి. ఇక ఇటు సుమలత కోపంతో, ఏంటండి మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, నేను మా అత్తగారిని పడేయడం ఏంటి, అసలు నేను తలుచుకుంటే మా అత్తగారిని ఇప్పుడు దాకా ఉంటుందా మా అత్తయ్య, నేను ఇప్పుడు దాకా బాగా చూసుకున్నాను కాబట్టి ఆవిడ ఇప్పుడు దాకా ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది సుమలత. ఇక అప్పుడు ఇటు పల్లవి వచ్చి, ఎదుగో సుమలత, నువ్వు పడేయలేదేమో, నువ్వు చేయలేకపోతున్నావు అని చెప్పి నీ కోడల చేత పడేయించావేమో, ఇదిగో ఈ అమ్మాయి చేత అని చెప్పి అనగానే, నేను కోడలని మీకెలా తెలుసండి అని చెప్పి అక్షిత అడుగుతూ ఉంటుంది. ఈ ఇంట్లో వాళ్ళు అందరూ తెలుసు నాకు, ఇదిగో వీడు చంటి, చంటి భార్యవేగా నువ్వు, ఇదిగో వీడు చరణ్, రేయ్ నీ పెళ్ళాం ఎదురా, కొమ్మ లోపలుందా అమ్మ పల్లవి, పల్లవి అని చెప్పి అరుస్తూ ఉంటుందన్నమాట. ఎక్కడుంది, కిచెన్లో ఉందా అని. తన ఇంట్లో లేదు అని చెప్పి చరణ్ అంటాడు. మరి ఓ మార్కెట్కి వెళ్ళిందా అమ్మాయి అని చెప్పి పల్లవి అడుగుతూ ఉంటే, అబ్బా పుట్టింటికి వెళ్ళింది అని చెప్పి అంటాడు చరణ్. ఇక అప్పుడు పల్లవి చరణ్ దగ్గరికి వచ్చి, అరే బడుద్దాయ్, ఏంటి అమ్మాయిని పుట్టింటికి పంపించావు, ఏమన్నా విశేషమా అని చెప్పి అనగానే, విశేషం లేదు ఏమీ లేదు, ఏంటి మీరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు, తను పుట్టింటికి వెళ్ళింది అంతే అంతే అని చెప్పి అంటూ ఉంటాడు. ఇటు సుమలత ఏమో, అయినా మా పర్సనల్ విషయాలు మీకెందుకండి, అన్నిట్లో వేలు దూస్తారు, మీరు మీ ఫ్రెండ్ని చూడడానికి వచ్చారు, చూసేసి వెళ్ళిపోండి, అన్నీ మీకెందుకు అని చెప్పి సుమలత అంటూ ఉంటే, హలో మీ ఫ్రెండ్ నాకు బెస్ట్ ఫ్రెండ్, ఇంట్లో అన్నీ నాకు చెప్తుంది, అన్నీ తెలుసు, ఈ ఇంటిని చక్కబెట్టడానికి వచ్చాను, అసలు ఇల్లు చూసుకునే పద్ధతేనా ఏంటి, ఇల్లు, ఈ ఇంట్లో 3 ఆడవాళ్ళు ఉన్నారు, ఇల్లు చూడు ఎంత డస్ట్గా ఉందో, ఏంటిది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు బామ్మ అంటుంది, మా పల్లవిని పంపించేశారు వీళ్ళే, పల్లవి ఉండుంటే ఇంటిని ఎంత బాగా చూసుకునేదో, ఇదిగో పల్లవి లేకపోయేసరికి ఇల్లంతా ఇలా అయిపోయింది అని చెప్పి అనగానే, 3 ఉన్నారు ఆడవాళ్ళు, పనికిరారనమాట దేనికి, ఆయన ఇల్లుని చక్కబెట్టుకోవడం అది కూడా ఒక కళే, మీకు అది ఉన్నట్టు లేదు అని చెప్పి అనగానే, అదేంటి అంటారు బామ్మగారు, మా అమ్మ వాళ్ళు అక్షిత వాళ్ళు పల్లవి లేకపోతే చేయలేరా ఏంటి, చేస్తారు, పల్లవి కన్నా బాగా చేస్తారు అని చెప్పి చరణ్ అంటాడు. ఇక ఇటు చంటి కూడా, అయ్యో బామ్మగారు మీరు ఏదో అనుకుంటున్నారు కానీ మా అమ్మ వాళ్ళు చేయలేరు అనగానే, ఎందుకు చేయలేరా అని చెప్పి అంటూ ఉంటుంది సుమలత. ఇక అప్పుడు వచ్చిన పల్లవి ముసలమ్మ ఘట్టంలో ఇలా అంటుంది, నేను ఇదిగో ఈ చివరి ఈ అమ్మాయి ఉంది, ఈ అమ్మాయి భువన, ఈ అమ్మాయి నా కాళ్ళు పట్టమంటాను పడుతుందా, నేను కాఫీ పెట్టమంటాను పెట్టగలవా, ఇదిగో ఈ అక్షితాని ఇల్లంతా ఊడ్చేసి మాప్ చేయమంటాను చేస్తుందా, చెప్పండి చేయగలరా మీరు అనగానే, ఎందుకు చెయ్యం చేస్తాము అని చెప్పి అంటూ ఉంటే, సరే అయితే మరి కానివ్వండి అని చెప్పి వచ్చి పల్లవి కూర్చుంటుందన్నమాట. ఇక అప్పుడు ఇదిగో అమ్మాయి రా వచ్చి కాళ్ళు పట్టు అని చెప్పి అనగానే భువన రెడీ అయిపోతూ ఉంటుంది కాళ్ళు పట్టడానికి. అప్పుడు అక్షిత, ఏంటి భువన కాళ్ళు పట్టేద్దాం అనుకుంటున్నావేంటి, ఏమైంది నీకు అనగానే, ఇదిగో అక్షిత నువ్వు ఆల్రెడీ ఇంటికి కోడలివి,
నేనేమో ఇంటికి కోడలు అవ్వాలనుకుంటున్నాను. నేను దేనికి పనికిరాను, ఏ పని రాదు అని ఆంటీ అనుకుంటే ఇంకేమన్నా ఉందా? అందుకే నేను కాళ్ళు పడతాను, వెళ్తాను అని చెప్పి భువన ఎళ్ళి కాళ్ళు పడుతూ ఉంటుంది. ఇక అప్పుడు సుమలత నేను వెళ్ళి కాఫీ పెట్టుకొస్తాను అనగానే ఇంకా ఇక్కడే ఉన్నావే మరి వెళ్ళు అని చెప్పి అంటుందనమాట పల్లవి. ఇక ఏంటి చూస్తున్నావు? ఇల్లు ఉడువు, ఇల్లంతా డస్ట్‌గా ఉంది అని చెప్పి అనగానే, సరే అని చెప్పి అక్షిత కూడా వెళ్తుందనమాట. ఇక అలా ఎవరి పనిలో వాళ్ళుంటారు. ఇక బామ్మ అయితే ఫుల్ హ్యాపీ అయిపోతుంది పల్లవి వచ్చిందని చెప్పి. సుమలత కాఫీ పెట్టుకొని తీసుకొస్తూ ఉంటుందనమాట. ఇటు భువన ఏమో కాళ్ళు నొక్కుతూ సడన్‌గా లేచి నించునేసరికి సుమలతకి తగిలేసరికి తన చేతిలో ఉన్న కాఫీ కాస్త ఆ పల్లవి మీద పడిపోతుందనమాట. అయ్యయ్యో అని చెప్పి పల్లవి లేచి నించుంటుందనమాట. వేడి కాఫీ పడేసరికి ఈ లోపల ఇక్కడ ఇటున్న చరణ్ వాళ్ళ బామ్మకి కోపం వచ్చి సుమలత చెంప పగలగొడుతుంది. నా ఫ్రెండ్ మీదే కాఫీ పోస్తావా? ఏ కళ్ళు కనిపించట్లేదా? నెత్తి మీద ఉన్నాయా అని చెప్పి అనగానే, బామ్మ అని చెప్పి చరణ్ అంటాడు. అవునరా, మరి రాక రాక నన్ను చూడ్డానికి నా ఫ్రెండ్ వస్తే మరి ఇదేనా మీ అమ్మ ఈ రకంగానైనా చేసేది అని చెప్పి అంటూ ఉంటుంది బామ్మ. అయ్యో రాజేశ్వరి, ఎందుకు అనవసరంగా నీ కోడల్ని కొట్టావు? చూసుకోలేదులే, సరే ఏముంది, చీర మీద పడింది, నేను క్లీన్ చేసుకుంటాగా అని చెప్పి అంటూ ఉంటుంది బామ్మ. అదిగో పైన రూమ్లో అటువైపు వెళ్ళండి, క్లీన్ చేసుకోండి అని చెప్పి చంటి అంటూ ఉంటే, అలాగే నాకు తెలుసు, ఆ పైన అటువైపు బాత్రూమ్ ఉంటుందిగా, నేను వెళ్తాను అని చెప్పి పల్లవి బామ్మ లోపలికి వెళ్తూ ఉంటే, అప్పుడు సుమలత ఆగండి, అటువైపు అక్కడ రూములో బాత్రూమ్ ఉంటుందని మీకెలా తెలుసు అని చెప్పి సుమలత అంటూ ఉంటే, ఇక అప్పుడు పల్లవి, అయ్యో పిచ్చిదానా, ఇల్లు చూస్తే వాస్తు ప్రకారంగా కట్టినట్టుగా ఉంది, వాస్తు ప్రకారం ఏది ఎక్కడ ఉందో అక్కడే ఉంటుంది కదా, ఎక్కడ పూజ గది ఉంటుందో, ఎక్కడ బాత్రూమ్ ఉంటుందో, ఎక్కడ కిచెన్ ఉంటుందో నాకు తెలుసు, అందుకే చెప్తున్నాను, నాకు తెలీదా ఏంటి అని చెప్పి పల్లవి పైకి గదిలోకి వెళ్ళిపోతుందనమాట. చరణ్ గదిలోకే వెళ్ళి ఇక డోర్ దగ్గరకు వేసుకొని ఇక అలా వెళ్తూ ఉంటే విగ్ కాస్త ఊడి కింద పడిపోతుందనమాట. ఇక జుట్టు అంతా గోక్కుంటూ ఉంటుంది. అబ్బా, ఈ విగ్ పెట్టుకొని ఎలా చేస్తారో యాక్షన్లు తెలియదు కానీ తలంతా ఒకటే చెమట, విసుగొచ్చేసిందబ్బా, కాసేపు ఏసీ వేసుకుంటాను అని చెప్పి ఏసీ ఆన్ చేసుకొని అలా కొంచెం రిలాక్స్ అవుతూ ఉంటుంది పల్లవి. ఇటు హాల్లో బామ్మ ప్రసాదరావు ఉంటారు కదా, ఇక చంటి కూడా నాకు చాలా సంతోషంగా ఉంది, మొత్తానికి వచ్చేసింది అని చెప్పి అంటూ ఉంటే, ఏంటి వచ్చేసింది ఏంటి అని చెప్పి సుమలత వచ్చి అడుగుతూ ఉంటుంది. అదే బామ్మ వాళ్ళ ఫ్రెండ్ వచ్చింది కదా, నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి చరణ్ అంటూ ఉంటే, అవునవును నాకు కూడా చాలా సంతోషంగా ఉంది అని ప్రసాదరావు కూడా అంటూ ఉంటారు. అదేంటి అత్తయ్య గారికి ఫ్రెండ్ వస్తే మీరు సంతోషంగా ఉండడం ఏంటి, నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి అంటూ ఉంటుంది ఇటు సుమలత, అక్షిత, భువన. ఈ లోపల అవును చరణేడి అని చెప్పి అడుగుతూ ఉంటే, ఇప్పుడే ఏదో ఫోన్ వచ్చిందని అలా పైకి వెళ్ళాడు అని చెప్పి అనగానే, ఏంటి అన్నయ్య పైకి వెళ్ళాడా అని చెప్పి గబగబా పైకి వెళ్ళడానికి వెళ్తూ ఉంటాడనమాట. వదిన పైనే ఉంది కదా అని చెప్పి, పైన వదిన ఉందిగా అని చెప్పి చంటి అంటాడు. వదిన అని చెప్పి షాక్ అవుతారు సుమలత వాళ్ళు. అదే మా ఫ్రెండ్ ఉంది కదా, వాడు పొరపాటున వదిన అన్నాడులే అని చెప్పి బామ్మ కవర్ చేస్తుంది. ఇక చరణ్ చంటి పైకి వెళ్ళబోతూ ఉంటే అక్షిత ఆపి, ఏంటి అంత కంగారుగా ఏంటి, అక్కడ పైన బామ్మగారి ఫ్రెండ్ ఉన్నారు, నీకేంటి పైన పని, అంత కంగారుగా వెళ్తున్నావేంటి, ఆగు అని చెప్పి అనగానే, తప్పుకో అని చెప్పి చంటి ఒక్క తోపుతో ఇగానే సుమలత అక్షిత వచ్చి సుమలత, భువన వాళ్ళ మీద పడుతుంది, ముగ్గురు కింద పడిపోతారు. బాగా అయింది అని చెప్పి ప్రసాదరావు బామ్మ చూస్తూ ఉంటారనమాట. ఈ లోపల పల్లవి రూమ్లో ఉంటుంది కదా, ఇక ఎవరో మెట్లెక్కి పైకి వస్తున్నట్టుగా తనకి శబ్దం వినిపిస్తుందనమాట. ఇక విగ్గు తీసి గబగబా పెట్టుకునే టైం లేక అక్కడ దుప్పటి ఉంటే ఆ దుప్పటి తల మీద అలా కప్పుకొని ఇటువైపు తిరిగిపోతుంది. ఇక చరణ్ లోపలికి వస్తాడనమాట, డోర్ తీసుకొని కరెక్ట్గా లోపలికి వచ్చి కింద విగ్గు పడింది చూడనమాట. విగ్గు మీదే కాలేసి నించొని, ఏంటి నా రూమ్లో ఎందుకున్నారు మీరు అని చెప్పి అడుగుతూ ఉంటాడు చరణ్. అప్పుడు పల్లవి, ఈ రూమ్లో కాక ఇంకెక్కడ ఉంటాను, ఇక్కడ బాత్రూమ్ ఉందిగా, అందుకే క్లీన్ చేసుకోవడానికి వచ్చాను, ఇదిగో అబ్బాయి నాకు పని ఉంది కానీ నువ్వు వెళ్ళు అని చెప్పి అనగానే, ఏముంది మీరు పెద్దవారే కదా, అయినా బాత్రూంలోకి వెళ్ళి క్లీన్ చేసుకోండి, శారీ మీదే కదా కాఫీ పడింది, నేనైనా నా రూమ్లోకి వచ్చింది ఫైల్ తీసుకోవడానికి, ఫైల్ కోసం వచ్చాను అనగానే, ఆ ఫైల్ గట్రా తర్వాత తీసుకోవచ్చులే అబ్బాయి, ముందు పో బయటికి అని చెప్పి ఒక తోపు తోస్తుంది పల్లవి. ఏంటి ఈ టచ్ నాకు తెలిసినట్టుగా ఉంది అనగానే, టచ్ తెలియడం ఏంటి అని చెప్పి పల్లవి అనగానే, అంటే ఏం లేదులే, నా భార్య కూడా బండగా ఉంటుంది కదా, దాని టచ్ కూడా ఇలాగే ఉంటుంది, అందుకే సేమ్ ఫీలింగ్ కలిగింది అని చెప్పి అంటాడు చరణ్. అబ్బా సరే కానీ ముందు పోవయ్యా బయటికి అనగానే, ఏంటండి ఎందుకు పోండి పోండి అంటారు, ఏముంది అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్. ఈ లోపల గబగబా చంటి లోపలికి వస్తాడు. అన్నయ్య ఏం చేస్తున్నావు ఇక్కడ, బామ్మగారు కొంచెం రెడీ అవుతారులేండి, అంటే ఆవిడ చీర మీద కాఫీ పడింది కదా, రా అన్నయ్య నీతో ఒకటి మాట్లాడాలి అని చెప్పి చరణ్ని బయటికి తీసుకెళ్ళిపోతాడనమాట చంటి. ఏంట్రా ఏం మాట్లాడాలి అని చెప్పి బయటకు వచ్చి చరణ్ అడుగుతూ ఉంటే, అప్పుడు చంటి, అదే అన్నయ్య నువ్వు అడిగాక పొద్దున సాయంత్రం సినిమాకి వెళ్దామా, ఎప్పుడు వెళ్దాము
అనగానే ఇది అడగడానికా నువ్వు బయటికి పక్కకి పిలిచింది? వెళ్దాంలే, కుదిరితే వెళ్దాం అని చెప్పి అంటాడు చరణ్. ఇటు పల్లవి గబగబా డోర్ దగ్గరికి వేసుకొని ఆ విగ్ కాస్త సెట్ చేసేసుకొని మళ్ళీ బయటకు వస్తుంది. ఇదిగో అబ్బాయి, నీ రూమ్లో బాత్రూమ్ వాడుకున్నాలే కానీ ఇక నేను వెళ్తాను అని చెప్పి పల్లవి గబగబా మెట్లు దిగి మెల్లగా వస్తూ ఉంటుందన్నమాట. ఇక ఇటు సుమలత, అక్షిత, భువనాలకి డౌట్ వస్తూ ఉంటుంది. ఏంటిది, బామ్మగారు ఇప్పుడు దాకా వీక్గా బాధగా కూర్చున్నారు, వాళ్ళ ఫ్రెండ్ రాగానే అంత ఎనర్జెటిక్గా ఉన్నారు అనగానే నా ఫ్రెండ్ వచ్చింది అందుకే నేను ఇప్పుడు ఎంత ఉల్లాసంగా ఉన్నానో, అస్సలు నాకు వీక్నెస్సే లేదు అని చెప్పి బామ్మ అంటూ ఉంటే వీళ్ళకి ఇంకా డౌట్ వస్తూ ఉంటుందన్నమాట. ఇక ఇటు పల్లవి కిందకు వచ్చేసి, సరే రాజేశ్వరి, నేను అప్పుడప్పుడు వస్తూ ఉంటాలే, ఇదిగో నేను ఉన్నప్పుడే ఇల్లు క్లీన్ చేయడం అదంతా కాదు, ఇల్లుని కొంచెం నీట్గా ఉంచుకోండి అనగానే అప్పుడప్పుడు వస్తూ ఉండు అని చెప్పి ఇలా బామ్మగారు పల్లవితో అంటూ ఉంటే, నువ్వు ఒక ఫోన్ కొట్టు, నేను రాకుండా ఉంటానా ఏంటి? సరే మరి నేను వెళ్తాను అని చెప్పి పల్లవి అక్కడి నుంచి వెళ్ళిపోతుందనమాట. ఇక పల్లవి వెనకాలే ఇటు బామ్మ, ప్రసాదరావు, చంటి కూడా సెండ్ ఆఫ్ ఇస్తారనమాట. ఇక ఇటు సుమలత, అక్షిత, భువన వాళ్ళకి డౌట్ వస్తూ ఉంటుంది. వీళ్ళేంటి అంత సరే, బామ్మగారి ఫ్రెండ్ అంటే బామ్మ కొంచెం యాక్టివ్గా ఉంది, ఓకే బాగానే ఉంది, హ్యాపీగా ఉంది, మరి వీళ్ళిద్దరికి ఏంటి చంటి, ప్రసాదరావుకి అని చెప్పి చూస్తూ ఉంటారనమాట. ఇక ఇటు పల్లవిని చూపిస్తారనమాట. పల్లవి డ్రెస్ మార్చేసుకొని, పంజాబీ డ్రెస్ మార్చేసుకొని, ఇక తను అదే రెడీ అయిన ముసలమ్మ గెటప్ అదంతా కూడా ఒక కర్రల సంచిలో పెట్టేసేసుకొని ఇక వస్తూ ఉంటుందన్నమాట. ఇంట్లో నుంచి బయటకు వచ్చేసేస్తుంది. ఇక తన చేతిలో ఉన్న కర్ర, ఇంక ఈ కర్ర అవసరం లేదుగా అని చెప్పి బయట విసిరేసేసి, మొత్తానికి నేను పల్లవి అని ఎవ్వరూ కనిపెట్టలేదు అని చెప్పి అలా వస్తూ ఉంటుంది. ఇక వెనక్కి తిరిగి చూస్తేనేమో ఇలా కర్ర సౌండ్ వస్తుంది, ఏంటా అని చెప్పి వెనక్కి తిరిగి చూడగానే వెనకాలే అక్షిత, భువన, చరణ్, చంటి వీళ్ళంతా కూడా వస్తూ ఉంటారనమాట. ఇక అక్షిత, భువన, సుమలత వీళ్ళందరికీ తెలిసిపోయింది. వాళ్ళేమో కోపంగా చూస్తూ ఉంటారు పల్లవి వైపు. పల్లవి ఏమో ఇక దొరికిపోయినట్టే అనమాట. ఇక మొత్తానికి ఎలా తెలిసిందేమో కానీ, అంటే వాళ్ళకి ముందు నుంచే కొంచెం డౌట్గా ఉంది కదా, ఇక ఆ రకంగా పల్లవియే వచ్చింది బామ్మ గెటప్లో అని చెప్పి అర్థమైపోతుంది. ఇక పల్లవి ఏమో అయ్యయ్యో దొరికిపోయానే అని చెప్పి చూస్తూ ఉంటుంది. సో ఇంతే అండి ఇవాళ ఎపిసోడ్లో జరిగింది. ఎపిసోడ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.